కమల్ హాసన్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. నిన్న 10వ రోజు ఆదివారం ఉన్న కలెక్షన్స్ పెద్దగా లేవు. కేవలం 4 కోట్లు గ్రాస్ వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా మన తెలంగాణలో ఈ సినిమా ఇప్పటి వరకు 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రాయలసీమ నుంచి 3 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 3 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 2 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 1 కోటి, గుంటూరు నుంచి 2 కోట్లు, కృష్ణా నుంచి 2 కోట్లు, నెల్లూరు నుంచి 1 కోటి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో భారతీయుడు 2 సినిమా 23 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 6 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగులో మన సురేష్ ప్రొడక్షన్ సురేష్ బాబు అండ్ ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ 20 కోట్లకు కొన్నారు. ప్రొడ్యూసర్ లైకా ప్రొడక్షన్ సుభాస్కరన్ దగ్గర 20 కోట్లకు కొని ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లకి, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లకి అందరికి కలిపి 25 కోట్లకు అమ్మారు. అందులో తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లకి 9 కోట్లకు అమ్మారు. అందులో 6 కోట్లు వెనక్కి వచ్చాయి 10 రోజుల్లో. మరో 3 కోట్లు షేర్ రావాలి సినిమా తెలంగాణలో హిట్ అవ్వడానికి. 3 కోట్లు షేర్ రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కష్టమే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి 4 కోట్లకు అమ్మారు. ఇక్కడ 1,75,00,000 వచ్చాయి. ఇంకా 2,25,00,000 షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది రాయలసీమలో. అంటే ఇంకో 4.5 కోట్లు గ్రాస్ రావాలి. అది ఇక అసాధ్యము. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి కలిపి సినిమాని 12 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ వచ్చేసి 5 కోట్లు 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 6 కోట్ల షేర్ రావాలి ఇక్కడ హిట్ అవ్వడానికి. 6 కోట్ల షేర్ రావాలి అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది మర్చిపోవాలి. అలా తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లకు అమ్మితే 10 రోజుల్లో 13.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 11.5 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఆల్మోస్ట్ ఒక 22 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కష్టమే. ఇక ఒరిజినల్ తమిళ వర్షన్ తమిళనాడు రాష్ట్రం చూసుకుంటే 49 కోట్లు గ్రాస్ వచ్చింది 10 రోజుల్లో. ఇక మన తెలుగు రాష్ట్రాలు 23 కోట్లు కలుపుకొని, తర్వాత కర్ణాటక నుంచి 9 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక కేరళ నుంచి 5.5 కోట్లు, హిందీ నుంచి 8 కోట్లు గ్రాస్ వచ్చింది, ఓవర్సీస్ నుంచి 49.5 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో భారతీయుడు 2 సినిమా 143 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 70 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 170 కోట్లకు అమ్మారు. అందులో 70 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 100 కోట్లు షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 100 కోట్లు షేర్ రావాలి అంటే 200 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం 11వ రోజు సినిమాకు కలెక్షన్స్ లేవు. సో 100 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. సో 100 కోట్లు నష్టం అంటే సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అర్థం చేసుకోవచ్చు. అది మన కమల్ హాసన్ శంకర్ల భారతీయుడు 2 సినిమా 10 రోజుల్లో 143 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 70 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 170 కోట్లకు కొంటే 70 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 100 కోట్లు రావాలి. 100 కోట్ల షేర్ రావాలి అంటే 200 కోట్లు గ్రాస్ రావాలి. అది అసాధ్యమే. సో డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్లు నష్టపోతున్నారు. ఆ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, బాయ్.